అసలు స్కూల్ ఓన్లీ మార్క్స్ మా కోసం చూపిస్తున్నారా? నిజంగా పిల్లలకి ఆ మార్క్స్ వస్తున్నాయా? మీరు ఫస్ట్ నుంచి అడిగింది ఏంటి? మీ పిల్లలకి మార్క్స్ వస్తున్నాయా అలా అడిగారు, మేము అదే చూపిస్తున్నాము. వ్యాపార సంస్థలు నడిపిస్తున్నారా? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా ఇచ్చేది ఏమైనా ఉందా లేదా? మీకు అంత కావాలంటే ట్యూటరింగ్ మీరు అందరినీ చూడడానికే కదా లక్ష లక్షల జీతాలు పోసి ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని అందుకే కదండి జాయిన్ చేసింది. లేదంటే మామూలు నార్మల్ స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళం కదా. రూట్ చెప్తారా లేదా నేను ఇంకో పద్ధతిలో వెళ్ళనా? మీకు పేపర్ పైన మార్క్స్ కావాలి, మేము చూపిస్తున్నాము అంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా మీరు వచ్చి మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి. హలో 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 మార్కులు ఎక్కువ వస్తున్నాయి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే వీడు అసలు ఆన్సర్ చేయలేకపోతున్నాడు. మార్కులే కావాలంటే బయట అసలైన నిజం చెప్పాలి. చైల్డ్ ఇస్ డిఫరెంట్. ఒక పక్కేమో పిల్లలకు టైం ఇవ్వక ఇంత చేస్తుంటే మధ్యలో ఇది దోచుకుంటుంది. అక్కడ వన్ లైన్ గా నాకు ఏమర్థమైందంటే రామాయణం నుంచి రోబోటిక్స్, మహాభారతం నుంచి మెషిన్ లెర్నింగ్ అన్నీ ధన్యవాదాలు. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హలో హలో మేడం నమస్కారం. నమస్కారం, చెప్పండి. నేను అదే అండి మా బాబు యొక్క రిజల్ట్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాను. చెప్పండి, Maths ఏమైంది? లో- బాగానే వచ్చాయి కదా. మ్యాథ్స్ లో మా వాడికి 100 మార్క్స్ వచ్చాయి. ఓకే. బట్ షాప్ కి వెళ్ళి ఐటమ్స్ కొనుక్కొచ్చేటప్పుడు కనీసం వాడి క్యాలిక్యులేషన్స్ కూడా ప్లస్ మైనస్ 10-20 రూపీస్ కూడా క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. అంటే మా దగ్గర బాగానే చేస్తున్నారు కదండి, అందుకే కదా మంచి గ్రేడ్ వచ్చింది. మీకు మార్క్స్ కావాలి అని మార్క్స్ చూపిస్తున్నాము. మీరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చినా కానీ మీకు చూపిస్తున్నాము. మీరు కూడా అదే అడుగుతున్నారు కదా. అది అడుగుతున్నాము. జస్ట్ పేపర్ లో మార్క్స్ కాదు, మాకు కావాల్సింది ఏంటంటే పిల్లాడి మైండ్ లో ఒక ప్రాక్టికల్ క్లారిటీ ఉండాలి కదండి. ఇంకో పేరెంట్స్ నుండి నాకు వాళ్ళు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు తెలిసింది, ఎగ్జామ్ కి 2 hours ముందు కూడా మీరు క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్స్ అన్ని ఇచ్చి ప్రిపేర్ అవ్వమని చెప్పడం, ఆ తర్వాత ఎగ్జామ్స్ లో కూడా రాయలేని వాళ్ళని బోర్డు మీద ఆన్సర్ రాసి మరి రాసుకోమని చెప్పడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అనేది మాకు అర్థమవుతుంది. మీరు ఇది వ్యాపార సంస్థలుగా నడిపిస్తున్నారా లేదా పిల్లలకి ఏదైనా సంస్కారము, విద్య, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా ఇచ్చేది ఏమైనా ఉందా లేదా? మీరు ఫస్ట్ నుంచి అడిగింది ఏంటి? మీ పిల్లలకి మార్క్స్ వస్తున్నాయా అలా అడిగారు, మేము అదే చూపిస్తున్నాము. మీరు ఇవన్నీ కొత్తగా క్వశ్చన్స్ వస్తే మేమేం చెప్తాం? ఇంతమంది పిల్లలు ఉన్నాక అందరినీ ఎలా చూస్తామండి? మీకు అంత కావాలంటే ట్యూటరింగ్ మీరు అందరినీ చూడడానికే కదా లక్ష లక్షల జీతాలు పోసి ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని అందుకే కదండి జాయిన్ చేసింది. లేదంటే మామూలు నార్మల్ స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళం కదా. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టి లక్షల్లో పిల్లలకి ఫీజులు కట్టి దానికి కూడా మేము ఇంటర్వ్యూలు ఇచ్చి మరి జాయిన్ చేసింది ఎందుకు? మీరు అందరి పిల్లల మీద ఫోకస్ చేయడానికే మేము ఇచ్చినాము. ఊరికి మీరు ఫ్రీగా చదువు చెప్పట్లేదు కదా. నాకు ట్రూత్ కావాలి. మీరు ట్రూత్ చెప్తారా లేదా నేను ఇంకో పద్ధతిలో వెళ్ళనా? మాకైతే ఇలాంటి ఏం సంబంధం లేదండి. మీరు మార్క్స్ అడిగారు, మేము మార్క్స్ చూపించాం. మాకు కూడా ప్రెషర్ ఉంటది కదా, ఇంతమంది పిల్లలు చూసుకోవాలి. మాకేమో ఎవరి నుండి ప్రెజర్ మేనేజ్మెంట్ నుంచి ప్రెషర్ ఉంది. వాళ్ళు ఏది చెప్పారో మేము అదే చేసామండి. మాకు కూడా ప్రెషర్ చేస్తారు. మీకే కాదు, టీచర్స్ కి ప్రెషర్ చేస్తారు. అడ్మిషన్స్ అంటారు, పిల్లల్ని ఏమనొద్దు అంటారు. ఇంత చేసిన తర్వాత పేరెంట్స్ వచ్చి మళ్ళీ మాకే రిటర్న్ అంటారు. మీరు పిల్లల్ని చూసుకోవచ్చు కదా, మీరేం చేస్తున్నారు? మేం పిల్లల్ని చూసుకుంటాము. చదువు మాత్రం విద్యా సంస్థలే చెప్పాలి కదా. స్టాండర్డ్ గా మీరు చదువు ఇస్తారనే కదండి మేము ఎక్కడో ఊళ్ళల్లో ఉండే వాళ్ళం కూడా సిటీకి పిల్లల చదువుల కోసం మాత్రమే షిఫ్ట్ అయ్యి మరి చదివిపిస్తున్నాము. మీకు పేపర్ పైన మార్క్స్ కావాలి, మేము చూపిస్తున్నాము అంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా మీరు వచ్చి మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి. హలో 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 ఇదేంటి ఇలా కట్ చేశారు? అసలు ఏం జరుగుతుంది స్కూళ్ళల్లో? ఈ పిల్లలకి డబ్బులు పోస్తున్నాం తప్ప అసలు చదువు వస్తుందా రావట్లేదా? అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటక్క ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? నడుస్తుంది. ఎప్పుడు కిలకిలకిలకిలలాడుతుంటావు, ఏమైంది మొహం అట్లా పెట్టు? ఇప్పుడే స్కూల్ టీచర్ తో మాట్లాడాను రా. మనోడు ఏంటంటే మార్క్స్ వస్తేనేమో గ్రేడ్ వైజ్ గా టాప్ లో ఉన్నాడు, 100కి 100 ఏ గ్రేడ్. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. బట్ ప్రాక్టికల్ గా చూసేసరికి వాడి దగ్గర ఏ స్కిల్ కనబడట్లేదు, చాలా డల్ గా ఉన్నాడు. 100కి 100 వచ్చాయి కదక్క, ఏ గ్రేడ్ వచ్చింది పర్లేదులే, ఇంకా ఇప్పుడు చిన్న పిల్లోడు తర్వాత నేర్చుకుంటాడు, దానికి ఎందుకు అంత దిగులు పడుతున్నావు? దీనిలోకి ఎట్లా అంటున్నావు? ఇంకా దీనికి చెప్తాను చూడు,
మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు స్కూల్లో జాయిన్ చేస్తే వెళ్ళా ఇంటికి. ఏబిసిడీలు రాస్తుంటే వాడు ఫస్ట్ స్లీపింగ్ లైన్ అంట, స్టాండింగ్ లైన్ అంట. ఫస్ట్ ఏబిసిడీలతో కదా మనం స్టార్ట్ చేసేది. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్. స్లీపింగ్ లైన్ అంటే ఇట్లా, స్టాండింగ్ లైన్ అంటే ఇట్లా. ఎల్ అంటే ఫస్ట్ లెటర్ ఎల్, తర్వాత టీ. అంటే ఆ ఏబిసిడి ఆర్డర్ లో రావడానికి వాడికి ఒక క్లాస్ అయిపోతుంది, 3 లక్షల ఫీజు. అంటే ఇలా నేర్పిస్తున్నారు. ఇలా నేర్పిస్తున్నారు. నేను ఒక స్కూల్లోనే ఏమన్నా వాళ్ళ స్కూల్లో ప్రాబ్లం ఏమో అనుకున్నా. ఇప్పుడు మనోడి స్కూల్లో కూడా చూస్తుంటే ప్రపంచంలో అన్ని స్కూల్లో ఇట్లానే నడుస్తున్నాయేమో మన ఇండియాలో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అదే ఏంటంటే ఓవరాల్ గా పేరెంట్స్ ని సాటిస్ఫై చేయడానికి ఆ ఏ గ్రేడ్లు 100 మార్క్స్ ఇవి చూపించి పిల్లల్ని మనల్ని అలా మభ్యపెడుతున్నారు అని నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ ఫీజులు వచ్చి లక్షలు కదరా. అదే కదా. ఒక పక్కేమో జీతాలు ఇంత కష్టపడి పిల్లలకు టైం ఇవ్వక ఇంత చేస్తుంటే మధ్యలో ఇది దోచుకుందాం. ఇప్పుడే కదా బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పటి నుండి స్ట్రాంగ్ ఉంటేనే కదా భవిష్యత్తులో వాడు బాగుంటాడు. అది కూడా కరెక్టే. నువ్వు పాయింట్ కరెక్టే చెప్పావు. ఫౌండేషన్ అన్నా చూడు, అది కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ ఫౌండేషన్ లో స్ట్రాంగ్ గా లేకపోతే పిల్లలు, ఇప్పుడు ఇదే పిల్లలు రేపు ఇంజనీరింగ్ వెళ్తారు. ఇంజనీరింగ్ వెళ్ళాక అక్కడ ఏ జాబ్ లో ఏమి ఉండట్లేదు, ఇదే కదా వెళ్తారు. అక్కడ ఇదే రిప్లికేట్ అవుతుంది. సో జాబ్లెస్ గా అవుతున్నారు. చూస్తున్నా కదా, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవును. మరి ఏంటి సొల్యూషన్ ఇప్పుడు? అయితే రీసెంట్ గా వాల్మీకి ఆశ్రమం అని చూసాను అనమాట. ఏంటి ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇంకా గురుకులాల ఆశ్రమాలు ఉన్నాయా? అంటే ఈ ఆశ్రమం అంటే ఇప్పుడు ఒక బాబా లైక్ అలాంటి ఆశ్రమం కాదు ఇది. స్కిల్ బేస్డ్ గురుకులం అనమాట. స్కిల్ బేస్డ్ అంటే ఇప్పుడు నీకు ఫార్మింగ్, తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్పిస్తాను అన్నాను కదా. ఇప్పుడు ఈ ఫార్మింగ్ చేస్తున్నప్పుడే అక్కడ బయాలజీ నేర్పిస్తారు. ఇప్పుడు ఫిజిక్స్, మ్యాథ్స్ తీసుకున్నాం అనుకుందాం. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు గార్డెనింగ్ కి ఇలాగా సపరేట్ గా ఫార్మింగ్ కోసం వీళ్ళు సపరేట్ బ్లాక్స్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏరియా ఆఫ్ ద పెరిమీటర్, లెంత్, బ్రెత్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఎలాంటి ఏ మెషిన్స్ ఉన్నా సరే టూల్స్, అంటే అక్కడ అసలు చాలా టూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు థియరీ కాకుండా థియరీ కొంచెం ఉండి ప్రాక్టికల్ అనేది వాళ్ళకి, అంటే భవిష్యత్తులో వాళ్ళు బతకడానికి ఏదైనా వ్యాపారం చేసినా, జాబ్ చేసినా వాళ్ళకి ఆ స్కిల్ అవసరం కాబట్టి అలా తీసుకెళ్తున్నారు. లాంగ్వేజెస్ మరి ఏమున్నాయి? లాంగ్వేజెస్ ఇప్పుడు వాళ్ళు అంటే అక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన కల్చర్. ఓకే, అంటే మన భారతదేశంలో పిల్లలు మన కల్చర్ కి రూటెడ్ గా ఉండాలి. కంప్యూటర్ సంస్కృతం ఉంటది. ఓ సంస్కృతం కూడా ఏంటి హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లోనే. ఓ షామీర్పేట్ ఏరియాలో ఉందన్నమాట. సో అక్కడ చూసాను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి ఏంటన్నది. అక్కడ నాకు వన్ లైన్ గా నాకు ఏమర్థమైందంటే రామాయణం నుంచి రోబోటిక్స్, మహాభారతం నుంచి మెషిన్ లెర్నింగ్ అన్ని ఉంటాయి. లక్కీగా అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే కిడ్స్ కి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు గురుకులాలు ఏదో మళ్ళీ అలా బెటర్ ఎలా బెటర్ మనకు కూడా తెలియదు. మనోడు ఏదో చెప్తున్నాడు కదా, చూస్తేనే మనకు అర్థం. ఒకసారి వెళ్ళి చూద్దాము. అన్ని వర్కౌట్ అయితే మనం అక్కడే జాయిన్ చేద్దాం కదా, అప్పుడు నీ టెన్షన్ కూడా పోతుంది. తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ నాకు ఒకసారి షేర్ చేస్తాను. వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం. నాకు మనోడు చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎందుకంటే ఫార్మింగ్ లో బయాలజీ చెప్పడం కానీ, అంటే అక్కడే బాటనీ అవన్నీ మనకు తెలిసిపోతాయి. పెరిమీటర్ ఎంత ఇవన్నీ అంటే చెప్తుంటేనే ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అక్కడ ఉందో లేదో మనం వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి బొచ్చడు చెప్పారు, కరికులం లో ఇంత చూపించారు. ప్రాక్టికల్ గా ఎంత ఉందో మనం వెళ్ళి చూస్తేనే కదా. ఒకసారి చూద్దాము. ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ కూడా ఉంటే వాళ్ళని కూడా అడిగి అసలు వాళ్ళు. సరే రా, చలో మరి వెళ్ళొస్తాం అక్క, రేపు కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. మనోడు షేర్ చేసిన లొకేషన్ కి అయితే వచ్చాము. ఇది ఎంత దూరం ఉంది? షామీర్పేట్ కి జస్ట్ 5 కిలోమీటర్లు, అంటే ఫారెస్ట్ రిడ్జ్ అనే ప్లేస్ లో ఉంది. ఏంటిది? కర్రసాములా ఉంది. పిల్లలు అక్కడ కర్రసాం చేస్తున్నారు కదా, సో ఇక్కడే అయి ఉంటది. సరే వీళ్ళని ఒకసారి అడుగుదాము. అడుగు, వాళ్ళని అడుగు. అమ్మా ఒకసారి ఇట్రారా. ఇక్కడ వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం ఉంది. ఎక్కడ? ఇదేనా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే. ఓకే, ఇదే అక్క వాల్మీకి గురుకులం. అవును. ఏంటి ఇక్కడ ఏదో చేస్తున్నట్టు? ఈ కెమెరా తీసుకో, బాగుంది, షార్ట్ తీసుకో.
ఇది ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే అలా చేయగలుగుతుంది. అక్కడ ఆర్చరీ కూడా ఉంది. చూడు ఎలా కూర్చున్న పైన. ఆర్చర్ కూడా ఉంది. అక్కడ కూడా యుద్ధ కళ ఏదో ఉంది. షార్ట్ బాయ్ బాగుంది కదా అసలు. ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది అక్క. అవును. ఓకే, వీళ్ళకి అది మేమే మీకు కాల్ చేసింది. అదే మీ మీ వీడియోలు అన్ని చూస్తూ ఉంటామండి. మీరు అందరు ఇద్దరు చాలా ఫేమస్ మాకు తెలుసు సోషల్ మీడియాలో. నేను కూడా వాళ్ళకి ఇది ఇలానే ఇన్స్టాగ్రామ్ లో చూసాను, సో తెలుసుకుందామని వచ్చాను. చాలా సంతోషం. అదే కొద్దిగా మా బ్రదర్ ఫ్రెండ్స్ షేర్ చేసా డీటెయిల్ ఇట్లా మా అక్క వాళ్ళ కొడుకుని జాయిన్ చేపిద్దామని, కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకుందామని ఇలా వచ్చింది. మనం కూర్చొని మాట్లాడదాము మిగతా విషయాలన్నీ. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది నార్మల్ స్కూల్ కాదు, ఇది పిల్లల యొక్క ప్రతిభని బట్టి ఏ దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో దాని బేసిస్ మీద మేము పిల్లలకి టీచింగ్ చేస్తాం. కూర్చొని మాట్లాడతాం. రీజన్ మేము ఇక్కడ రావడానికి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే స్కూళ్ళల్లో మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వాడికి మార్క్స్ ఫుల్ గా వస్తున్నాయి. ఏ గ్రేడ్ అనండి, 100 మార్క్స్ అనండి, ర్యాంకులోను. వాళ్ళు చెప్పేది స్కూల్ వాళ్ళు కానీ చెప్పేదానికి మా వాడికి ఉన్న దానికి సింక్ అవ్వట్లా. అంటే వీడు చూస్తేనేమో ఆ స్కిల్ వాడి లోపల అంత యాక్టివ్ గా కనిపించట్లేదు. స్కూల్ మార్కులు ఎక్కువ వస్తున్నాయి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే వీడు అసలు ఆన్సర్ చేయలేకపోతున్నాడు. స్కూల్ టీచర్స్ ని ప్రిన్సిపల్స్ వెళ్ళి నేను అడిగి చూస్తే ఏంటంటే, మీకు కావాల్సింది మేము ఇస్తున్నాం కదా అంటున్నారు. బట్ అక్కడ పేపర్లలో మాకు సైన్ చేసే దాంట్లో మాకు వద్దు కదా. పిల్లాడి బ్రెయిన్ లో వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అది వాళ్ళ లోపల వాడు తెలుసుకొని ఉండాలి కదా. నాకు అనిపిస్తుంది ఇట్లా చదివితే వాళ్ళు నెక్స్ట్ ఎట్లా ఏంటి. ఇది అసలు ఏది రాదు ఏది వచ్చి అనేది పేరెంట్స్ కి తెలియట్లేదు, అవును పిల్లవాడికి కూడా తెలియదు వాడి వీక్నెస్ ఏంది. అవును వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మేము వేస్తున్నాం, ఆ స్కూల్లో వేస్తున్నారు కాబట్టి మేము వేస్తున్నాం అని చెప్పని టీచర్లను కూడా ప్రెషర్ చేసి మేనేజ్మెంట్స్ అవును అవును మార్కులు వేసి పంపిస్తున్నారు. దీనివల్ల మన వచ్చే తరం న్యూ జనరేషన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఒకసారి ఊబిలో పడిన తర్వాత ఆ ఊబిలో నుంచి బయటికి ఎవడు రావాలి? ఫస్ట్ అందరికీ ఫోన్లు వచ్చినాయి, స్క్రీన్స్ అలవాటు అయిపోయినాయి, ఫోన్లతోటి అడిక్షన్ అయిపోయింది, పిల్లలందరికీ అడిక్షన్ అయిపోయింది. పనివాడితో సహా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కానీ అందరి పిల్లలు అడిక్ట్ అయిపోయారు. గురుకులంలో ఎప్పుడైనా కానీ ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ స్పెషల్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ ఏంటని ఐడెంటిఫై చేయడమే గురువు యొక్క లక్ష్యం. మేము కొలోనియల్ హిస్టరీ కూడా, అసలు హిస్టరీ మన రియల్ హిస్టరీ, డీకాలనైజ్డ్ హిస్టరీ పిల్లలకి అసలైన నిజం చెప్పాలనుకుంటున్నాం. వితౌట్ ఎనీ స్లేవ్ మెంటాలిటీ, అంటే వాళ్ళు మనల్ని స్లేవ్స్ గా పోర్ట్రే చేయడానికి కోసం అని వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారంగా డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసేసి మన పిల్లలు గర్వంగా కాన్ఫిడెంట్ గా బయటకు వచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే నేరేటివ్ విత్ ప్రాపర్ నేరేటివ్ పిల్లలకి నేర్పిస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా సాధించగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ తోటి బయటకు రావాలనే ఉద్దేశంతో మేము డీకాలనైజ్డ్ కరికులం, అంటే రాబోయే గురుకులాలలో ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని తీసేసి మన భారతీయ గురుకులాలు ఒకప్పుడు ఎలా ఉండేవో, ఆ గురుకులాల వల్ల మనం విశ్వగురువుగా ఎలా అయ్యామో ఆ విశ్వగురువు అవ్వాలంటే మళ్ళీ మన గురుకులాలు వెనక్కి రావాలనే ఉద్దేశంతో 6-fold పాత్ ఎడ్యుకేషన్లో అకాడమిక్ లెర్నింగ్, ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ పిల్లలకి, అంటే మన జాగ్రఫీ, హిస్టరీ, మన దేశానికి జరిగిన ఇన్వేషన్ హిస్టరీ, దానికి మనం ఎలా రెసిస్ట్ చేసాము, వేరే దేశాలు ఎలా నశించిపోయినాయి, మనం ఎలా ఇంకా నిలబెట్టుకున్నాము, అందులో మనం కూడా ఎన్నో బ్యాటిల్స్ విన్ అయ్యాం, అవి లేవు హిస్టరీలో. ఇవన్నీ చెప్తూ మన భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్న అన్ని గ్రంథాల యొక్క పరిచయం ఇస్తూ పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు చూశారు కదా మల్లకంబ, ధనుర్విద్య, గట్కా, కరసాము ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ, స్విమ్మింగ్,
ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళు మన భారతీయ 72 గేమ్స్ ఉన్నాయి అవన్నీ నేర్పిస్తూ పిల్లలకి ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్ అంటే చిత్రకళ, సంగీతము, నాట్యశాస్త్రము, తర్కశాస్త్రము, ఆయుర్వేదము, పంచాంగం ఇవన్నీ వస్తాయి. ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్ అన్ని సంస్కృతంలో చెప్తాం. మోడర్న్ లైఫ్ స్కిల్స్ అనేటప్పటికి రోబోటిక్స్, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ డిజైన్, ఈ రోజున మనకు కావాల్సిన ఇవి. తర్వాత నేచర్ ఎడ్యుకేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత మన ఆయుర్వేదిక్ ప్లాంట్స్ మేము గార్డెన్ పెడుతున్నాము. చిన్నపిల్లల నుంచి ఆయుర్వేదిక్ మొక్కలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపట్టాలి, ఆకుని చూసి ఎలా గుర్తుపట్టాలి, స్టెమ్ని చూసి ఎలా గుర్తుపట్టాలి, వాటికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు ఎక్కడున్నా కూడా చిట్కాలు మన దగ్గర అమ్మమ్మల దగ్గర ఉండేవి, ఎక్కడైనా కానీ బతకడానికి రెడీగా వాళ్ళు తయారవుతారు. సో మేము ఆయుర్వేదంతో సహా నేర్పించాలండి. 64 కళలు నేర్పించేవాళ్ళం. మోడర్న్ స్కిల్స్ మనం పోగొట్టుకున్న 64 కళలు ఇవన్నీ కలిపి నేర్పించాలని చెప్పనే ఉద్దేశంతో మేము పెట్టిన గురుకులం ఇది. ఇక్కడ మేము ఆచార్యులని, రాబోయే ఆచార్యులను కూడా ట్రైన్ చేయడానికి కోసం మేము క్యాంపస్ క్రియేట్ చేసాము. మా పిల్లల్ని ఒకటే ట్రైన్ కాకుండా ఫ్యూచర్ గురుకులాల్లో ఆచార్యులను కూడా మేము ట్రైన్ చేసి పంపించడానికి మేము సిద్ధమవుతాం. సరే, ఇప్పుడు గురుకులం అంటే అసలు గుడిసెలు ఉంటాయి, పాతకాలం అలా అనుకున్నా కానీ మొత్తం హైటెక్ మోడర్న్ స్కూల్స్ లో ఉంటుంది. అసలు మీరు ఇంత దూరంలో ఇచ్చారు పెట్టాలని థాట్ ఎలా వస్తుంది? అంటే మేము 64 కళలకి 64 గురుకులాలు రావాలని నేను అనుకున్నాను. ఓకే. అంటే అన్ని గురుకులాలు అన్ని ఆచార్యులు నేను కంట్రోల్ చేయటం కాదు, ఏ ఆచార్యకి ఆ ఆచార్య స్పెషాలిటీ అంతే. అన్ని 64 గురుకులాలు రావాలంటే నాకు ప్లేస్ పెద్దది కావాలని ఊరవతలకు వచ్చాను. ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే అన్ని రకాల విద్యలు నేర్చుకొని ఒక విద్వాంసులాగా తయారయ్యి, ఒక ఇంటలెక్చువల్ క్షత్రియులాగా తయారయ్యి మన దేశానికి సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలనే ఒక సంకల్పంతో ఇంత దూరం వచ్చాం. సార్ అంటే ఈ క్యాంప్స్ కూడా ఉంటాయా? ఇక్కడ సమ్మర్ క్యాంప్స్, వింటర్ క్యాంప్ మొన్ననే అయిపోయింది డిసెంబర్లో. ఇప్పుడు సమ్మర్లో 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సమ్మర్ క్యాంప్స్ అటెండ్ అవుతే 2 వీక్స్ అటెండ్ అవుతే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే సార్, ఫర్ షూర్ విల్ డూ అట్ పాడ్కాస్ట్. ఎందుకంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నేనైతే అబ్సల్యూట్లీ స్టంట్ విత్ యువర్ కాన్సెప్ట్ అండ్ ఆల్. మాకైతే డిస్కస్ చేసి ఖచ్చితంగా మా వాడిని జాయిన్ చేపిస్తా అని నేను అనుకుంటున్నా. బట్ మా అక్కకి ఎలా అనిపించిందో జాయిన్ చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యూ టైం. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించింది అక్క, ఎందుకంటే స్కిల్ బేస్డ్ ఉంది, ప్రాక్టికల్ గా ఉంది, అండ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అసలు ఇంతకు మించి నాకు తెలిసి ఇంకా బెస్ట్ స్కూల్ ఉండదేమో అనిపిస్తుంది. అది మన జనరేషన్ కి మనం ఎలా వీళ్ళకి గురుకుల విద్య మనకి దొరకలేదు. మన జనరేషన్ కైనా అందించాలనేది నా ఇంట్రెస్ట్. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు గురుకుల దాంట్లో ఎట్లా ఉంటదంటే, వీళ్ళు ఎవరైతే గురుకులలో ట్రైన్ అవుతారో వాళ్ళు రేపు పొద్దున ఇంకా ఇలాంటి ఆచార్యుల్ని 100 మందిని 1000 మందిని తయారు చేస్తారు. సో మనోడిని జాయిన్ చేయించే దాంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే నేషన్ ని బిల్డ్ చేస్తున్నాడు అని ఒక మనం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. అది ఆత్మసంతృప్తి. అది ఒక చాలా ప్రౌడ్ మూమెంట్. సో నేనైతే ఒక్కటే సజెస్ట్ చేస్తా, ఆలోచించకుండా మనోని జాయిన్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చాక అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది. సో నేను కూడా ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. సరే అక్క మరి. సరే.